తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 8:30 గంటలకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతాల పాలన చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలోనే ఉండేది. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో విజయవంతమై 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియో ద్వారా ఉపన్యాసం ఇస్తూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగమని ప్రకటించారని అన్నారు. అప్పటి వరకు నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కావున ఈ రోజును మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఈ కళ్యాణి, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ బి రమేష్, ఐటీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐలు రామారావు, డానియల్, ఎస్బీ, డిసిఆర్బీ ఎస్ఐలు, సూపరింటెండెంట్లు అశోక్, వెంకటేశం మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ చదువుకోవడము, టీచర్స్ అయితే టీచర్స్ చదువు చెప్పడము, పోలీసులు పని చేసుకోవడం. సో ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా ఒక శ్రద్ధగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే ఆటోమేటిక్గా దానికంటే మించిన దేశ సేవ లేదు. So I request everyone to take this opportunity to remind ourselves the first day of our service, first day of our సో సెప్టెంబర్ 17th ఎప్పుడైనా కూడా ఇంతకుముందున్న రాజరిక పాలనలో ఉన్న తెలంగాణ భారత ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. సో మనందరికీ తెలుసు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు తెలంగాణ భారతదేశంలో లేదు, సపరేట్ రాజ్యాంగం ఉండేది. సో దాని నుండి ఒక డెమోక్రటిక్ కంట్రీగా మారడానికి ఒక ముఖ్యమైన రోజు. సో దీన్ని వివిధ రకాలుగా మనము సంబరాలు చేసుకుంటాం. సో ఈసారి దీన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. బిగినింగ్ ఆఫ్ ద సర్వీస్లో, బిగినింగ్ ఆఫ్ ద జాబ్లో ఎలా అయితే చాలా ఉత్సాహంగా పనిచేసామో, చాలా మంచిగా పనిచేయాలని సర్వీస్లోకి వచ్చామో, దాన్ని ప్రతిరోజు కూడా అలాగే ఉంచుకొని మంచి సర్వీస్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ.